హలో ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్. ఒక మినీ వ్లాగ్తో అయితే మేము ముందరికి వచ్చేసాను. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్. నైట్ చాలా వర్షం పడింది. ఆ వర్షానికి కరెంటు వస్తూ పోతూ ఉంది. పిల్లలు సరిగ్గా నిద్రపోలేదండి. అండ్ ఎర్లీ మార్నింగ్ ఇంకా నాతో పాటే లేచారు. మార్నింగ్ కూడా చిన్న చిన్న చినుకులు అనేవి పడుతూనే ఉన్నాయి. అండ్ అటువైపు నుంచి వర్షం నీళ్ళన్నీ ఇంటి ముందర నుంచి ఇలా అయితే వెళ్తూ ఉన్నాయి. మార్నింగే బ్లూ క్రాస్ వాళ్ళది వ్యాన్ అయితే వచ్చి ఇలా రోడ్ పైన నించుందండి. దాంట్లో నుంచి ఒక 3 మెంబర్స్ అయితే వచ్చారు. స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, వాటిని అయితే తీసుకొని వెళ్తున్నారు. దేనికోసం అంటే వాటికి వ్యాక్సినేషన్ అది వేయించి మళ్ళీ తీసుకొచ్చి స్ట్రీట్స్లోనే వదిలిపెడతామని అయితే వాళ్ళు చెప్పారండి. నా ముగ్గురు కిడ్స్ కూడా పాలు తాగుతారండి డైలీ. ఇంకా పాల ప్యాకెట్ కాకుండా డైరీ ఫామ్ నుంచి అయితే పాలు వేయించుకుంటాము మేము డైలీ. అండ్ ఇక్కడ ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. ఇంకా పిల్లల్ని అయితే ఫ్రెషప్ చేశాను. నేను కూడా రెడీ అయిపోయి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి ఇవాళ. ఇక్కడ నిహాన్వి పాప అండ్ హాన్వి పాప నాతోనే ఉన్నారండి పూజ గదిలో. అండ్ హాన్వి పాప పువ్వులు అయితే పెడుతుంది దేవుడికి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలు ఎంత అల్లరి చేసి ఇబ్బంది పెట్టినా కొంచెం పూజ చేసుకునేటప్పుడు మాత్రం ప్రశాంతంగా అలా వదిలేస్తే మనస్ఫూర్తిగా పూజ చేసుకున్న ఫీల్ అయితే వస్తుందండి. అండ్ గుడిలో దీపం వెలిగించుకున్నాను. పూజ కంప్లీట్ అయింది. ఇంకా తులసి కోట దగ్గర అయితే పూజ చేసుకోవాలండి. మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు చామంతి పూలు అండ్ గులాబీ పువ్వులు తీసుకొని వచ్చి వాటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి పూజ కోసమని. అండ్ తులసి కోట దగ్గర దీపం అయితే వెలిగించుకున్నాను. చాలా గాలి వస్తుందండి, అందుకోసమని గాలి తగలకుండా ఒక ప్లేట్ని అయితే పెట్టాను అడ్డుగా. హోమం చేయించుకున్నాం కదండి మేము మొన్న మా కొత్త ఇంట్లో. అప్పుడైతే ఆవు పేడతో చేసిన పిడకలు మిగిలిన్నాయి, వాటితోనైతే ధూపం వేసుకున్నాను. అండ్ నేను పూజ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయిందండి. పిల్లలకైతే ఆకలిగా అనిపిస్తోంది, వాళ్ళు ఫ్రూట్స్ తింటున్నారు. ఇంకా నా పూజ పనులన్నీ ముగించుకొని పిల్లలకైతే వేడివేడి అన్నం పెట్టానండి. ఇవాళ లంచ్లోకి ఆలు టమాటా అండ్ వైట్ రైస్ అయితే చేశానండి. అండ్ ఇవాళ వీడియో ఇంతేనండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.